నమస్తే, నేను మీ డాక్టర్ రఘునాథ్ రెడ్డిని, సంజీవిని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లోతుకుంట, సికింద్రాబాద్. ఈరోజు హెయిర్ ఫాల్ గురించి తెలుసుకుందాం. హెయిర్ ఫాల్ కాలిత్య అంటారు హెయిర్ ఫాల్ని ఆయుర్వేదంలో, సాంస్క్రిట్లో. ఈ హెయిర్ ఫాల్ డిఫరెంట్ రీజన్స్తో వస్తుంది. వాటిని మనము వయసు రీత్యా వచ్చేవి, ఎక్కువ వయసు రాకుండా వచ్చేవి అని అట్లా తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. లేకుంటే అన్నీ నేర్చుకోవాలంటే సైన్స్ డెప్త్ ఎక్కువ ఉంది. ఈ వయసు రీత్యా వచ్చే వాటిని ఇన్వాల్టరీ కింద చూస్తాము. ఇక అవి కామన్గా వస్తాయి. వయసు కంటే ముందుగానే, అంటే చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ లాంటివి ఉంటే అది కొంచెం ఇబ్బందికరమైంది. వెంట్రుకలు రాలడము, వెంట్రుకలు ఊడిపోవడము వేరుంటుంది. అంటే ఇప్పుడు వెంట్రుకల యొక్క కుదుళ్ళు మొదలు అదే విధముగా ఉండి ఆ వెంట్రుక ఊడి రాలి ఎట్లయినా పడిపోయింది అనుకోండి, అదేమి ఇబ్బంది ఉండదు, మరలా తిరిగి వస్తుంది. అట్లా కాకుండా కుదుళ్ళు, హెయిర్ రూట్ డ్యామేజ్ అయ్యి పోయిందనుకోండి, అప్పుడు కొంచెము ఆలోచించాలి, అవి తిరిగి రావు కాబట్టి. సో ఊడిపోయినటువంటి వెంట్రుకలకి కుదుళ్ళు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటే దాన్ని బట్టి భయపడొచ్చా లేదా అనేది తెలుస్తుంది. రోజుకి కొన్ని వెంట్రుకలు, అంటే దాదాపు ఒక 50-100 వరకు కూడా వెంట్రుకలు రాలుతున్నట్లయితే అదేం భయపడే విషయం కాదు. కుదుళ్ళు లేనట్లు వెంట్రుకలు రాలుతున్నట్లయితే సరే. ఈ వెంట్రుకలు రాలేటప్పుడు వాటికి నరిష్మెంట్, పోషణ, సరి అయిన పోషణ ఇస్తున్నామా లేదా చూసుకోవాలి. సరి అయిన పోషణ లేకపోతే కూడా వెంట్రుకలు రాలిపోతాయి. అంటే ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేయడము, మరలా వారానికి లేదా 2 వారాలకు ఒకసారి తలకు బాగా మసాజ్ చేసుకొని తల స్నానం చేయడము, ఇటువంటివి. వారానికి కనీసము ఆల్టర్నేటివ్ డే, అంటే 3 సార్లన్నా తలకి నూనె పెట్టి తల స్నానం చేయడం. ప్రతిరోజు నూనె పెడితే ఉత్తమం. కనీసం 3 సార్లు నూనె, రాత్రిపూట నూనె పెట్టి ఉదయం తల స్నానం చేయడం, ఇట్లాగా చేస్తూ ఉండాలి. డస్ట్ లేకపోయినప్పుడు ఆ డస్ట్ వెంటనే కడిగేయాలి. దుమ్ము లేక బాగా పోతే ఇంటికి వచ్చిన వెంటనే తల స్నానం చేయాలి. తలకి బాగా చెమట పడితే కూడా ఆరిపోయింది కదా చెమట అని వదిలేయకూడదు. ఆ సాల్ట్ అక్కడే ఉంటుంది, చెమటలో వచ్చే సాల్ట్ అదంతా ఉంటుంది కాబట్టి స్క్రేపింగ్ నేచర్ ఉండి స్కాల్ప్ సైజు తగ్గించి హెయిర్ రూట్కి సపోర్ట్ పోతుంది. కాబట్టి హెయిర్ ఫాల్ వస్తుంది. అంటే చెమట పట్టినా డస్ట్ పట్టినా తల స్నానం చేసేయాలి. క్యాప్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఇట్లా క్యాప్ పెట్టుకుంటారు కదా. క్యాప్ పెట్టుకున్నప్పుడు లోపల చెమట పడితే మధ్య మధ్యలో తీసి ఆరిపోయేట్లుగా చూసుకుంటుండాలి. తలకి సంబంధించిన విటమిన్లన్నీ అందాలి. ఈ హెయిర్ ఫాల్ వచ్చేసి ముఖ్యంగా పిత్తదోషం వలన వస్తుందని చెప్పుకోవచ్చు. పిత్తదోషము వృద్ధి చెందినప్పుడు హెయిర్ రూట్స్ డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాల్ వస్తుంది. సో పిత్తదోషము పెరిగేటువంటి ఏమీ చేయకూడదు, వేడి పెరిగేటివి ఏమీ చేయకూడదు. ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే మంచిది. ఇది రొటీన్గా హెయిర్ ఫాల్, ఎటువంటి వేరే ఇబ్బందులు లేకుండా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి జాగ్రత్తలు, లక్షణాలు అన్నీ తెలుసుకున్నాం. మరి రొటీన్గా కాకుండా వేరేగా ఏముంటాయంటే డాండ్రఫ్, చుండ్రు లాంటిది ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో చుండ్రుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చుండ్రు వచ్చినప్పుడు స్కాల్ప్ థిక్నెస్ తగ్గిపోతూ వస్తుంది, అది తగ్గనివ్వకూడదు. చుండ్రుకి మెడిసిన్ తీసుకోకుండా లేదా ట్రీట్మెంట్ తీసుకోకుండా అట్లాగే వదిలేసినట్లయితే తర్వాత మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మరలా జుట్టు పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన కూడా హెయిర్ ఫాల్ వస్తుంది. హెయిర్ అనేది అస్థిధాతు యొక్క మలంగా పరిగణిస్తాం కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ తోటి కూడా హెయిర్ ఫాల్ వస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు చూసుకోవాలి. డాండ్రఫ్ లాంటివి ఉన్నట్లయితే పులిసిపోయిన మజ్జిగ తలకు పూసి తల స్నానం చేసినట్లయితే గ్రాడ్యువల్గా డాండ్రఫ్ తగ్గిపోతుంది. అలాగే వేరు వేరు ఆయిల్లు కూడా ఉన్నాయి, రకరకాల కంపెనీ, అవి కూడా వాడుకోవచ్చు. షాంపూలలో కాపర్ సల్ఫేట్ మిక్స్ అయినటువంటి షాంపూలు, అంటే యూజువల్గా బ్లూ కలర్లో ఉండే ఛాన్స్ ఉంటాయి. అటువంటి షాంపూలను వాడితే అవి స్కాల్ప్ని గోక్కుంటూ, అంటే స్క్రేపింగ్ నేచర్ చేస్తూ పోతాయి. కాబట్టి స్కాల్ప్ థిక్నెస్ తగ్గిపోయి
హెయిర్ ఫాల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. డాండ్రఫ్ పోయినా కూడా ఈ హెయిర్ ఆయిల్ అనేది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది బెస్ట్ ఆప్షన్. ఒకవేళ హెయిర్ కలర్ వైట్ అవుతుంటే దానికి రిలేటెడ్గా దాంట్లో మిక్స్ చేసుకోవడం, హెయిర్ ఫాల్ లాంటిది ఉంటే సపోర్టివ్ మిక్స్ చేసుకోవడం, అట్లా చేసుకోవచ్చు. రెగ్యులర్గా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది బెస్ట్ ఆప్షన్. మెడిటేషన్ చేయడం కూడా హెయిర్ ఫాల్ని కొంత ఆపుతుంది. తలకి ఎప్పుడు కూడా ఎటువంటి కెమికల్స్ అప్లై చేయవద్దు. గోరింటాకు లాంటివి పెట్టే వాళ్ళు ఉంటారు, డైరెక్ట్ గోరింటాకు పెట్టుకోవచ్చు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. విటమిన్లో విటమిన్ హెచ్ అనేది తగ్గితే కూడా ఇట్లే అవుతుంది. దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇవి కూడా ఉంటాయి. వాటికి పోకుండా ఈ హెయిర్ ఆయిల్స్ ఉపయోగించవచ్చు. ప్యూర్ కోకోనట్ ఆయిల్ బెస్ట్ ఆప్షన్. నీలి బృంగాది తైలమని, బృంగ ఆమలక తైలమని, ఇట్లా కొన్ని ఆయిల్స్ ఉంటాయి. అవి ఏంటంటే జుట్టు తెల్లబడుతుంటే నల్లబడేట్లుగా చేయడము, తలలో ఉండే వేడి లాగేయడం లాంటివి చేస్తుంటాయి. ఈ విధంగా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ హెయిర్ ఫాల్ను ఆపడమే కాకుండా ఉన్నటువంటి హెయిర్ థిక్నెస్ పెరిగే విధంగా కూడా చేయవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకొని హెయిర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉంటారని ఆశిస్తాను. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇతరత్ర వేరే వ్యాధుల గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.